కాకినాడ నగరంలో స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి సోమవారం నిర్వహించే స్వచ్ఛతా వారోత్సవాలు 47వ డివిజన్ సచివాలయం పరిధిలో నిర్వహించారు. 47వ డివిజన్ సచివాలయం సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళుతూ షాపుల యజమానులకు పరిశుభ్రతను గురించి వివరించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం శానిటేషన్ సిబ్బందితో కలిసి కూటమి నాయకులు రోడ్లు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు, జేవీవి సత్యనారాయణ, ముగ్గళ్ల బాబురావు, జనసేన నాయకులు ఇంటి రాజేష్, దాది మధు, రమణ, 47వ డివిజన్ సచివాలయం స్పెషల్ ఆఫీసర్ నాగశాస్త్రి, నోడల్ ఆఫీసర్ రమేష్, అడ్మిన్ సూరిబాబు, ప్రశాంతి, సెక్రటరీలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా వ్యాధులతో అనేక మంది చనిపోతున్నారు తెలుస్తుంది. ఎందుకంటే మన పరిసర ప్రాంతాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లే. కనుక ఈ యొక్క పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ వాళ్ళు, లేకపోతే పంచాయతీ వాళ్ళు, లేకపోతే ఏళ్ళే చేస్తారు కాదు. ప్రతి ఒక్కరూ మన బాధ్యత అని చెప్పి మన మంత్రివర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు, మన ఎమ్మెల్యేలు కూడా దీని ప్రజల భాగస్వామ్యం చేయాలని చెప్పి ఈ యొక్క స్వచ్ఛతా వారోత్సవాలు అనేటువంటి కార్యక్రమం పెట్టారు. దీనిలో అందరం పాల్గొని మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మనం శుభ్రపరచుకోవాలి. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలి అనే దాని మీద ఈ వారం అంతా కూడా ప్రతి నెల ఆఖరి వారంలో కార్యక్రమాలు పాల్గొంటాం. ఈరోజు మొట్టమొదటిగా 47వ డివిజన్లో కాకినాడ రోడ్లో ఏసీబీ గారు, అలాగే సచివాలయ సిబ్బంది వీరంతా కూడా పాల్గొని బీజేపీ, జనసేన నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క వార్డు అంతా కూడా శుభ్రపరచడం జరుగుతుంది. ఈ యొక్క వారోత్సవాలు ఎలా జరుగుతాయి అనేది మన సచివాలయం వారు ఉన్నారు, వారు కూడా చెప్తారు. కనుక దీంట్లో ప్రజల భాగస్వామ్యం అవ్వాలి. ముందు ఈ డెంగ్యూ, మలేరియాని తరిమి కొట్టాలంటే మనం ఉన్నటువంటి ప్రాంతాలను మనం శుభ్రపరచుకోవాలని చెప్పేసి ఈ ఉద్దేశాన్ని ప్రజలే నెరవేర్చాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మేరకు స్వచ్ఛత వారోత్సవాలు అని చెప్పి వారం రోజుల పాటు ప్రజల్లో అవగాహన కోసం, ఇది వర్షాకాలం కాబట్టి వ్యాధులు ప్రబలిలే సమస్య ఉంది కాబట్టి అందుకని చెప్పి వారం రోజుల పాటు ప్రజల్లో అవగాహన కోసం వారోత్సవాలను జరపడం జరుగుతుందండి. అందులో భాగంగా మొదటి రోజు సోమవారం నాడు ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. అచితాపురం గేట్ నుంచి మన కర్ణంగారి జంక్షన్ వరకు 47వ డివిజన్లో. దీనిలో మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వచ్ఛంద సంస్థల్ని, అలాగే రాజకీయ నాయకుల్ని, అలాగే స్వచ్ఛందంగా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళని పాల్గొని దీనిలో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందే కలెక్టర్ గారు ఆదేశించడం జరిగిందండి. సో ఇందులో పాల్గొన్న టీడీపీ, జనసేన, తదితర బీజేపీ తదితర పార్టీలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇందులో సచివాలయం సిబ్బంది, మున్సిపాలిటీ వారు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగిందండి.